గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ షాకీర్. ఈరోజు చాలా మంచి టాపిక్ ని తీసుకురావడం జరిగింది మీ అందరి కోసం. సో చాలా మంది జాబ్ చేస్తూనే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, లేదా బిజినెస్ చేస్తూనే ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, లేదా బిజినెస్ చేస్తూనే నాకు అదనపు ఇన్కమ్ కావాలి, జాబ్ చేస్తూనే అదనపు ఇన్కమ్ కావాలి, నా ఖాళీ సమయాన్ని డబ్బు రూపంలో మార్చుకోవాలి అనే రీసెర్చ్ జరుగుతుంది, చాలా మంది చేయడం జరుగుతుంది. సో వాళ్ళందరి కోసం నేను ఒక మంచి ఇండస్ట్రీని చూస్ చేసుకొని మీ అందరికీ షేర్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే నెట్వర్క్ మార్కెటింగ్ బెనిఫిట్స్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ చేయడం వల్ల లాభాలు ఏంటి, సో నెట్వర్క్ మార్కెటింగ్ ఫేకా లేదా స్కామా, ఇది రియలా లేదా స్కామా అని చెప్పి చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోయింది. ఆ క్వశ్చన్ మార్క్ ని ఈ రోజు ఈ వీడియో ద్వారా మీ అందరికీ తీసేయాలని ప్రయత్నం నేను చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ఆన్సర్ ఈ రోజు మీకు దొరకబోతుంది. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నేను మీ షాకీర్. రైట్ ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి? నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మందికి అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది 1920లో స్టార్ట్ చేయడం జరిగింది. మన భారతదేశంలో 1990s లో మనకి ఈ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. అలాగే 2014లో మనకి రెండు ఇండియన్ తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ వీళ్ళకి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ వల్ల చాలా మంది ఎంప్లాయ్మెంట్ ని పొందుతున్నారు, అన్ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని చెప్పి ఒక రీసెర్చ్ చేసి దీనికోసం ఒక సపరేట్ గా ఒక కాన్క్లేవ్ నిర్వహించడం జరిగింది. సో చూడండి, ఇదొక బిజినెస్ అనేది చాలా పవిత్రమైన బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఈ బిజినెస్ లో ఏం చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అని మీకు డౌట్ ఉంటుంది. ఆ డౌట్ ని ఈ రోజు నేను క్లారిటీ చేస్తాను. సో మీరు చేయాల్సింది ఏమి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన అందరికీ తెలుసు, సో మనము జస్ట్ బయట ప్రొడక్ట్స్ కొనుగోలు చేయడం వల్ల మనకి ఎటువంటి లాభం లేదు. బట్ నెట్వర్క్ మార్కెటింగ్ కొనుగోలు చేయడం, నెట్వర్క్ మార్కెటింగ్ లో ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ చూస్ చేసుకొని దాంట్లో మీరు పర్చేస్ చేయడం వల్ల మీకు లాభాలు ఉన్నాయి. సో మెయిన్ లాభం ఏంటి అంటే మనకి ఆరోగ్యం వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనము ఆరోగ్యంగా ఉంటే లేదా జాబ్ అయినా సరే, బిజినెస్ అయినా సరే, ఏ వర్క్ అయినా సరే స్వయంగా మనం చేయగలుగుతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, బట్ ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి దాంట్లో కల్తీ, మనం తినే అన్నంలో కల్తీ, మనం తాగే వాటర్లో కల్తీ, ప్రతి దాంట్లో A to Z మొత్తం కల్తీలో ఉంది. సో ఆ కల్తీని మనం ఏం చేయలేం. సో మన పూర్వీకులు ఏదైతే బాడీలో పోషకాలు వేసుకుంటున్నారో, బట్ అలాంటి పోషకాలే మన నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒక ఫుడ్ సప్లిమెంట్స్ కానీ, అలాగే హోమ్ నీడ్స్ కానీ, అలాగే వంట నూనె కానీ, అలాగే బ్యూటీ కాస్మెటిక్స్ కానీ, అలాగే రైతులకి సేంద్రియ వ్యవసాయం ఉత్పత్తులు కానీ మన కంపెనీలో దొరకడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆలోచించండి. సో మనం వాడే వంట నూనె వల్ల మన తల మీద జుట్టు ఉండాలా ఊడిపోవాలా అనేది డిసైడ్ చేసింది ఒక వంట నూనె. ఆఖరికి మన ఆడవాళ్ళు టైంకి మెచ్యూరిటీ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసేది వంట నూనె. మన గుండె బాగుండాలా లేదా అని డిసైడ్ చేసేది వంట నూనె. సో మన చర్మం బాగుండాలా లేదా లేదా ఊడిసిపోవాలా అని డిసైడ్ చేసేది వంట నూనె. చూడండి, ఒక్క వంట నూనె మార్చడం వల్ల ఎంత బెనిఫిట్స్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, డెసిషన్ తీసుకోండి. సో మనం రకరకాల వంట నూనె వాడుతున్నాం. సో ఏ రోజైనా సరే మీరు కిరాణా షాప్కి వెళ్ళి నాకు ఈ పేస్టే కావాలి, నాకు ఈ వంట నూనె కావాలి, ఈ సోపే కావాలి, ఈ హెయిర్ ఆయిలే కావాలి అని డిసైడ్ చేశారా? డిసైడ్ తీసుకుని వచ్చారా? లేదు. ఒక్కసారి ఆలోచించండి,
సో మనం ఎక్కడున్నాం? సో మీ అందరికీ తెలుసు థమ్సప్ మంచిదా లేదా కొబ్బరి నీళ్ళు మంచిదా అంటే ఆల్మోస్ట్ అందరూ కూడా కొబ్బరి నీళ్ళే అంటారు. ఎస్ఆర్ నో? ప్రతి ఒక్కరు కూడా కొబ్బరి నీళ్ళే అంటారు. బట్ మనం ఏం తాగుతాం? మనందరికీ తెలుసు కొబ్బరి నీళ్ళే మంచిదని. మనం ఏం తాగుతాం? థమ్సప్. అవునా కదా? సో థమ్సప్ తాగి ఆ థమ్సప్కి మనం 20 రూపాయలు ఖర్చు పెట్టాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. జస్ట్ మనం 20 రూపీస్ పెట్ బాటిల్ తాగడం వల్ల 10,000, 5,000, 3,000 అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ రోజు నుంచి అయినా సరే మీ అందరూ కూడా మారుతారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఒక్కసారి ఆలోచించండి. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది పవిత్రమైన బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో దోకా ఉండదు, ఎవరిని ముంచేసేది ఏముండదు. సో చాలా మార్కెటింగ్ ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటారు, నెట్వర్క్ మార్కెటింగ్ చైన్ సిస్టమ్ అంటారు. ఇట్స్ నాట్ ఏ చైన్ సిస్టమ్. చైన్ సిస్టమ్ ఎలా ఉంటుందో తెలుసా? సో ఫస్ట్ నేను 10,000 కట్టాలి, మీ చేత ఇద్దరిని 10,000 కట్టించాలి. ఫస్ట్ నేను జుట్టు పెట్టుకోవాలి, తర్వాత ఇద్దరిని జుట్టు పట్టుకోవాలి. సో వాళ్ళిద్దరు ఏం చేశారు, ఇంకొక జుట్టు పట్టుకుంటారు. సో అందరు మార్కెటింగ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత అందరు జుట్టు పెట్టుకుని చేతిలో జుట్టు పెట్టుకుంటారు. సో అందువల్ల నెట్వర్క్ మార్కెటింగ్ అనేది చైన్ సిస్టమ్ అనేది వేరు. సో చైన్ సిస్టమ్ అనేది ఇట్లా ఉంటుంది. సో ఇంకొక చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. సో 10,000 కట్టండి, మీకు ఇద్దరి చేత కట్టిస్తే 30,000 ఇస్తాం. లేదా మీరు 10,000 కట్టండి, మీకు కోట్ ఇస్తారు, చీర ఇస్తారు, టై ఇస్తారు, షూ ఇస్తారు. సార్ మాకు చీర అవసరం లేదు సార్ అంటే చల్లదు. నువ్వు కట్టుకుంటావా, నీ భార్యకి ఇస్తావా, నువ్వు పడేస్తావా, నీ ఇష్టం. ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ బలవంతంగా మనం చేత కొనిచ్చేది చైన్ సిస్టమ్. మన దగ్గర ఏ ప్రొడక్ట్ అయినా సరే మీ ఇష్టం, మీరు ఏమైనా ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. సో మీ అందరికీ క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఇప్పుడు కూడా ఆలోచించండి. సో నెట్వర్క్ మార్కెటింగ్ అనేది రియల్, నాట్ ఏ స్కామ్. అర్థమవుతుంది కదా? సో మై డియర్ ఫ్రెండ్స్, సో నెట్వర్క్ మార్కెటింగ్ లో నా టీంలో ఎక్స్పెషల్లీగా మీరు జాయిన్ అవ్వాలి అంటే కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో నా నెంబర్ పెడతాను, లేదా డిస్ప్లే పైన నా నెంబర్ పెడతాను. 79890855 అనే 6 నెంబర్ కి కాల్ చేసి మీ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఇంకా డెప్త్ గా మీరు తెలుసుకొని నాతో పాటు కలిసి జర్నీ చేయండి. సో తప్పకుండా డైలీ పార్ట్ టైం గా లేదా ఫుల్ టైం అయినా చేసినా పర్లేదు, డైలీ 2 hours నాతో టైం స్పెండ్ చేయండి. సో తప్పకుండా మీకు మంచి ఆరోగ్యంతో పాటు అలాగే వెల్త్ కూడా ఒక దారి అనేది చూపించడం జరుగుతుంది. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నా నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ప్రాధాన్యత. సో ఈరోజు నేను చెప్పాల్సిన టాపిక్ ఇదే అండి. సో మళ్ళా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నేను మీ షాకీర్, బిజినెస్ అండ్ లైఫ్ కోచ్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.